గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బాధితులకు ఘోర అవమానం జరిగింది. మృతుల కుటుంబాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించలేదు. పరామర్శ కోసం మణికంఠ, చరణ్ కుటుంబాలను పిఠాపురానికి రప్పించుకున్నారు. పవన్ కోసం సంక్రాంతి సంబరాల కార్యక్రమం వద్దే సాయంత్రం వరకు బాధిత కుటుంబాలు నిరీక్షించాయి. కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకపోవడంతో ఆకలితో అల్లాడిపోయారు. కనీసం పవన్ పలకరింపు కూడా లేకపోవడంతో అవమాన భారంతో కుంగిపోయారు మృతుల కుటుంబీకులు. ఆ ప్రవేశోద్వారం దగ్గర పోలీసు వారికి రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్ చూసి తిరిగి ఊరికి వెళ్లే సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మణికంఠ, చరణ్ మరణించారు. చేతికి అందుచ్చిన కొడుకులను పోగొట్టుకుని రెండు కుటుంబాల్లో చీకట్లు నింపిన ఆ సంఘటనపై ఎన్నెన్నో ప్రవచనాలు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు దారుణంగా ఉంది. ఆ ప్రమాదం జరిగినప్పుడు దానికి కారణం గత ప్రభుత్వం రోడ్డు వేయకపోవడమే కారణమని కామెంట్స్ చేసి పవన్ కళ్యాణ్ అబాసుపాలయ్యారు. అద్దంలో ఉన్న రోడ్డుపై విమర్శలు చేసి పరువు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ హాజరైన సినిమా ఫంక్షన్కు వచ్చి వెళుతూ ఇద్దరు యువకులు అకాల మరణం చెందితే కనీసం తమ అభిమానుల కుటుంబాలను పరామర్శించాలన్న ఇంగితం కూడా పవన్కు లేదని విమర్శలు వినిపించాయి. ఆ రెండు కుటుంబాలకు ఏదో నష్టపరిహారం ప్రకటించారు. కానీ పవన్ తమ ఇళ్లకు వచ్చి పరామర్శిస్తారని వారు భావించారు. చిరంజీవి, పవన్, రామ్ చరణ్ తేజ్ సినిమాలంటే పిచ్చిగా చూసే తమ కుమారులు చనిపోవడంతో ఆ కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. కానీ బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శించడానికి డిప్యూటీ సీఎంకు తీరిక దొరకలేదు. అందుకే వారిని పిఠాపురం పర్యటనకు వచ్చినప్పుడు తన దగ్గరికే పిలిపించుకొని మరీ అవమానించి పంపించారు. టీవీలో అందరూ చూసి ప్రపంచమంతా తెలిసిందండి. తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారు రండి మేము మీటింగ్ రమ్మన్నారు. మా ఇంటికి వచ్చి పలకరిస్తా లేదు. సరే మేము వచ్చాం భారంతో స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి కదండి సార్. బాధ్యతలు ఆవాసిపోయి 10 మంది మొగోళ్ళు వచ్చారు మా వెనకాల మా ఏడాదితోటి. ఎవరైనా చనిపోతే వారి కుటుంబం దగ్గరకు వెళ్ళి పరామర్శిస్తారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను రప్పించుకో. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టైలే వేరు. చనిపోయిన మణికంఠ, చరణ్ కుటుంబ సభ్యులను తన దగ్గరికి రప్పించుకున్నారు. వారు ఉదయం నుంచి పవన్ కోసం ఎదురు చూశారు. కనీసం వారి ఇళ్ల దగ్గరకు వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు. ఇక చేతికి అందొచ్చిన బిడ్డల్ని కోల్పోయిన కుటుంబాలను పరామర్శిస్తానని సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి పిలిచి అవమానించి పంపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పలకరించడానికి ఇష్టం లేనప్పుడు అసలు ఎందుకు పిలిచారని వారు ప్రశ్నిస్తున్నారు. వేరే వాళ్ళు అక్కడ పంపించే వాళ్ళు పిలిచారండి. విఆర్ఓ గారు చెప్పారండి మాకు, మీరు రావండి, మాకు వద్దండి, సీఎం ఫండ్ ఏదో ఇస్తానన్నారు, అక్కడ మీకు అక్కడ ఈవెంట్ జరుగుతుంది అక్కడ ఇస్తానని అన్నారు. మాకు వద్దండి, మాకు డబ్బులతో ఏమి వద్దండి అంటే, పోనీ మీకు ఏం కావాలో పోనీ మీరు వాళ్ళు మాట్లాడతారమ్మా, వచ్చి కలవండి అమ్మా. వాళ్ళ బలవంతం మీదనే మేము వెళ్ళామండి. మాకు ఇష్టపూర్వకంగా మేము వెళ్ళలేదు. స్టేజ్ మీద కూడా పవన్ కళ్యాణ్ సార్ ఏమీ చెప్పలేదండి. ఇలా ఈ ఇన్సిడెంట్ అయిందని ఏమీ చెప్పలేదు. మీతో మాట్లాడారు. మీరు చూసే ఉంటారు కదండి, అక్కడ ఏడీబీ రోడ్డుకి వెళ్ళారు, ఏడీబీ రోడ్ నుంచి వచ్చారు. ఈవెంట్లో కూడా ఏమీ చెప్పలేదు, దీనికోసం చెప్పలేదు, తిరుపతి గురించే చెప్పారండి. మావి ప్రాణాలే కదండి, మా తమ్ముడే కదండి, మా సొంత తమ్ముడండి. రెండు కుటుంబాల వారిని రాత్రి ఫోన్ చేసి ఉదయాన్నే పిఠాపురం రమ్మని చెప్పారు. ఉదయం 7 గంటలకే బయలుదేరి వారు పవన్ సమావేశం నిర్వహించే వేదిక దగ్గరకు చేరుకున్నారు. వారిని వేదిక కింద అన్ని వైపులా తిప్పి కింద కూర్చోబెట్టారు. పవన్ స్టేజ్ మీదకు పిలుస్తారని చెప్పారు. కానీ పవన్ పట్టించుకోకపోగా వారిని మరింత అవమానించి పంపించారు. చిన్నపాటి ఓదార్పు లభిస్తుందని వచ్చిన వారిని మరింత కుంగదీసింది. కడుపు కోతలతో అల్లాడిపోతున్న రెండు కుటుంబాలను పవన్ కోలుకునే విధంగా దెబ్బతీశారని వారు బాధపడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసిన తమను పట్టించుకున్న వారే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కుర్రాళ్ళు చచ్చిపోయినా సరే స్పందించకపోతే ఇంక ఈ ప్రభుత్వం మనకి ఏం చేసినటువంటి లెక్క అసలు. అదండి, మేము డబ్బులు ఏమి ఇస్తారని అనుకుని వెళ్ళలేదు. కనీసం ఇక్కడికి వచ్చి పలకరించారని చాలామంది మా జనంలో అనుకోవడం, ఫోన్లు రావడం ఇవన్నీ జరిగాయి. కానీ ఇక్కడ రాకుండా అక్కడికి రమ్మని కబురు పెట్టిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని అవమానపరిచినట్టే కదండి. అదండి, అసలు మేము అసలు శుక్రవారం బయటికి వెళ్ళకూడదు, అసలు ఇవాళ ఇంకా మైళ్ళు ఉన్నట్టు లెక్క. కానీ అలాంటిది రమ్మన్నారు కదని మేము
తెలిసిన వాళ్ళు కారు కట్టించుకుని వెళ్ళాం. అయినా పని అవ్వలేదండి. పని అవ్వలేదు. కానీ అతను ఎలా ఉన్నారని ముందు పలకరింపు లేదు, తర్వాత పలకరింపు లేదు, వెళ్ళిపోతున్నాడు అంతే ఆయన. బాధితుల వద్దకే వెళ్లి పరామర్శించాల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుకోసం వారిని తన దగ్గరికే పిలుచుకున్నారు. అయితే గంటల పాటు వారిని నిరీక్షించేలా చేయడం, కనీసం వారి ముఖాలు కూడా చూడకుండా వెళ్ళిపోవడం వంటి పరిణామాలతో తమకు ఘోర అవమానం జరిగిందని మృతుల కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన అభిమానుల్లోనే తీవ్ర చర్చ జరుగుతుంది. టీవీలో అందరూ చూసి ప్రపంచమంతా తెలిసిందండి. తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారు రండి మేము మీటింగ్ రమ్మన్నారు. మా ఇంటికి వచ్చి పలకరిస్తాను లేదు. సరే మేము వచ్చాం బాధంతో. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి కదండి సార్. పొద్దున్నే బాధ్యతలు ఆవాసిపోయి 10 మంది మొబైల్ వచ్చారు మా వెనకాల మా ఆడలతో. మాకొద్దు, మాకు ఈ మీటింగ్ ఎందుకు వచ్చారు? టీవీలో అందరూ చూసి ప్రపంచమంతా తెలిసిందండి. తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారు రండి మేము మీటింగ్ రమ్మన్నారు. మా ఇంటికి వచ్చి పలకరిస్తాను లేదు. సరే మేము వచ్చాం బాధంతో. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి కదండి సార్. పొద్దున్నే బాధ్యతలు ఆవాసిపోయి 10 మంది మొబైల్ వచ్చారు మా